నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నె టీవీ. నేను ఆదిత్య. దాసరి నారాయణరావు గారి యొక్క జయంతి వేడుకలు తెలుగు ఇండస్ట్రీ ఏ విధంగా జరుపుకుందో మనం అందరం చూసాము. అసలు ఆయన చేసినటువంటి సినిమాల గురించి కానీ, ఆయన నటన గురించి కానీ, అసలు ఒక్కసారి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన తాలూకా అంశాలు ఏవైతే ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ మహర్షి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. ఇండస్ట్రీకి పెద్ద అంటే ఒకప్పుడు దాసరి నారాయణ గారి పేరు ఎక్కువగా వినిపించేది. సో ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి సినిమా తాలూకాలు కానీ, ఆయన మెమోరీస్ కానీ ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన జన్మదిన వేడుకల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీరేం చెప్తారు? నువ్వు చెప్తూ ఉంటారు దాసరి గారు ఒక లిజెండ్ అని, ఒక వ్యవస్థని, లేదంటే 100 సినిమాలు పైగా చేశారని, అందరికీ లిఫ్ట్ ఇచ్చారని, అందరూ పైకి తెచ్చారని, ఇవన్నీ కూడా అందరూ చెప్తున్న విషయాలే కదా. కానీ ఆయన పుట్టినరోజు వేడుకలు తెలుగు ఇండస్ట్రీ ఏం పెద్దగా గుర్తు చేసుకోలేదు. ప్రముఖులు ఏమీ ఆయన పుట్టినరోజు గురించి ఎవరు పెద్దగా మాట్లాడింది లేదు, అనుకున్నట్టుగా జరిగింది లేదు. అంటే కొంతకాలానికి మర్చిపోతారేమో. ఇండస్ట్రీ లక్షణం అది. అంటే లైమ్ లైట్ ఆయన పిల్లలు ఎవరైనా పెద్ద హీరోలు అయి ఉంటే ఇండస్ట్రీ అతన్ని దాసరి గారిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ఒక సభలో సమావేశాలు జరిపేది. అవును. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ప్రాబ్లం ఏమిటంటే వారసులు ఉంటే ఆ లెవెల్ వేరు మారిపోతుంది. వారసులు లేకపోతే, అంటే దాసరి గారికి వారసులు ఉన్నారు, వాళ్ళు కూడా యాక్ట్ చేశారు, కానీ వాళ్ళకేమి అంటే ఒక హీరో, సూపర్ హీరో ఇమేజ్ రాలేదు. కారణాలు ఏమైతేనేమి ఎందరికో లిఫ్ట్ ఇచ్చి, ఎందరికో జీవితాన్ని ఇచ్చి, ఎందరినో ఎక్కడికో తీసుకుపోయిన దాసరి నారాయణరావు గారు తమ పిల్లలకి ఇండస్ట్రీలో నిలబెట్టలేకపోయారు. అదొక విషాదం. కాబట్టి ఆయనకు వారసులు లేరు. కాబట్టి సినిమా పరిశ్రమ మెల్లిగా ఏదో అక్కడక్కడ సంస్మరణ అని ఒక రెండు వాక్యాలు ఏదో రాసి కొంతకాలానికి జనరల్గా ఇప్పుడు చిత్తూరు నాగయ్య గారి గురించి ఎవరికి తెలుసు, అలా కొంతకాలానికి మర్చిపోతారు కూడా. వారసులు ఉంటే చాలా కాలం గుర్తుంటారు. వారసులు లేని వాళ్ళని ఇండస్ట్రీ గుర్తుపెట్టుకోదు. ఎందుకు గుర్తుపెట్టుకోదు అంటే కాంతారావు గారు గొప్ప నటుడే కదా, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు సమకాలీన నటుడు కదా. ఆయనకు వారసులు లేరు కాబట్టి ఇప్పుడు కాంతారావు గారు ఎప్పుడు జయంతో ఎప్పుడు వర్ధంతి ఎవరికి గుర్తులేదు, జరుపుకునే వాళ్ళు కూడా లేరు. అంటే కొంతకాలానికి, అంటే వాళ్ళు చేసిన సేవల్ని సినిమా రూపంలో యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఉంటుంది, కానీ కొంతకాలానికి మరుపు, నిర్లక్ష్యం ఇవన్నీ కూడా ఇండస్ట్రీ లక్షణాలు అవి. ఎందుకంటే అది ఒక కమర్షియల్గా మారిపోయింది, వ్యాపారంగా మారిపోయింది. కాబట్టి వ్యాపారంలో సెంటిమెంట్లు ఏముంటాయి, ఏముండవు. సరే, దాసరి గారి గురించి అడిగారు కాబట్టి, అంటే ఆయన్ని అందరూ ఒక దశ దాటిన తర్వాత లెజెండు ఇవన్నీ అంటున్నారు, కానీ అసలు బిగినింగ్లో చూసిన ప్రేక్షకులు, సాధారణమైన ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో చెప్తాం మీకు. ఎందుకంటే ఆ జనరేషన్కి ఎవరికి తెలియదు కదా. ఆ జనరేషన్లో తెలియాలంటే నా అంత వయసు ఉండాలి. 70s ఆయన మొదటి సినిమా తాత మనవడు రిలీజ్కు ముందు ఆయన కొన్ని సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. ఓకే. జగత్ కిలాడిలో, జగజ్జంత్రిలో ఒక చిన్న వేషం కూడా వేశారు. ఆ వేషం ఏంటో తెలుసా? ఆ విలన్ డెన్లో ఒక తుపాకీ పట్టుకొని ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలాంటి వేషం వేశారు ఆయన. చాలామంది తెలియదు అది. ఆ తర్వాత తాత మనముడు అనే సినిమాని రాఘవ్ గారు ప్రముఖ నిర్మాత ఆ రోజుల్లో పల్గునా ప్రొడక్షన్స్ కింద ఆయన రాఘవ్ గారి బ్యానర్లో తాత మనముడు తీశారు. ఒకసారి ఆయన ధైర్యాన్ని ఊహించుకోండి. ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు చాలా పెద్ద నటులు, సత్యనారాయణ గారు, విజయ నిర్మల గారు, రాజబాబు గారు, ఇంతమందితో మొదటి సినిమాని ఆయన తాత మనముడుగా తీశారు. తీసినప్పుడు ఆయన వయసు గట్టిగా 25 ఏళ్ళు కూడా లేవు. తాత మనముడు రిలీజ్ అయినప్పుడు అది విపరీతమైన ప్రేక్షక ఆదరణ పొందింది. ప్రేక్షక ఆదరణ పొందినప్పుడు నేను అప్పుడు చాలా చిన్న పిల్లాడిని, నాకు 7వ తరగతి 6వ తరగతి చదువుతున్నాను నేను. అంటే సాధారణమైన మాది చాలా చిన్న ఊరు. పెద్ద ఊర్లలో సినిమా అభిమానులు ఉంటారు, సినిమా ప్రేక్షకులు ఉంటారు, కానీ మాది చాలా చిన్న ఊరు. ఆ చిన్న ఊరిలో రచ్చబండల దగ్గర సాయంత్రం అయితే కూర్చొని రకరకాలుగా మాడుతూ ఉండేవాడు. నేను అప్పుడు విన్నది ఏమిటంటే, ఎవరు చిన్న పిల్లోడు అంట, ఇది దాసరి నారాయణరావు అంట ఆయన పేరు, తన పేరు. ఏమి తీశాడబ్బా ఎస్వి రంగారావు, రాజబాబు, అంజలీదేవి, ఏమి తీశాడబ్బా సినిమా, చిన్న పిల్లోడు, గట్టిగా వాడికి 20-25 ఏళ్ళు లేవంట. అందరూ ఆశ్చర్యపోవడం. అప్పటికి సినిమా డైరెక్టర్లు అంటే ఏమిటంటే ఒక వయసు 30 ఏళ్ళు 40 ఏళ్ళు, అంటే అందరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు. అప్పుడు సినిమాల్లో బాగా తీస్తున్న వాళ్ళు, చిన్నవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్గా అవకాశం రావడం అంత చిన్న వయసుకి చాలా అరుదు. ఓకే. తాత మనవడు ఏమిటంటే
ఆయన ఆ రోజుల్లో నిజానికి 70s ఇంకా ఉమ్మడి కుటుంబము, మనుషుల మధ్య ఎమోషన్స్, బంధాలు బతికే ఉన్నాయి. కానీ ఆయన ముందు తరాన్ని ఊహిస్తాడు. దాసనారాయణరావు గారి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన అన్ని సినిమాలు తీయడానికి కారణం ఏమిటంటే, కుటుంబంలో ఉన్న ఎమోషన్స్, కుటుంబంలో ఉన్న బంధాలు ఇవన్నీ మెల్లిమెల్లిగా డిసప్పీర్ అయ్యి ఒక కొత్త ప్రపంచం వస్తూ ఉందని ఆయన 25 ఏళ్ల వయసులో ఊహించాడు. ఓకే. దాంట్లో ఏమిటంటే, ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి వీళ్ళిద్దరూ కలిసి కష్టపడి కొడుకు సత్యనారాయణని చదివించి ఒక ప్రయోజకుడిని చేస్తే, అతను ఎవరు డబ్బున్న వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులని పూర్తిగా నిర్లక్ష్యం. ఎంత నిర్లక్ష్యం అంటే, తల్లి చనిపోతే అతను రాను కూడా రాడు. 70sకి ఇంకా ఈ వాతావరణం లేదు, కుటుంబాల్లో సామాజిక వాతావరణం లేదు. దాన్ని చూసి జనం విపరీతంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. విపరీతంగా అంటే మనుమడు వచ్చి తండ్రిని సెట్ చేస్తాడనమాట. తండ్రి చేసిన చెడ్డ పనులన్నింటినీ తాత మనవడు, ఇది దాంట్లో ఏం పెద్దగా డ్యూయట్లు ఉండవు, ఏముండవు. ఆ రోజుల్లో వచ్చే కమర్షియల్ లక్షణాలు ఏమీ లేవు దాంట్లో. కమర్షియల్ లక్షణాలకు భిన్నమైన సినిమా తాత మనవడు హిట్ తర్వాత ఇంకా దాసనారాయణరావు గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన అప్పట్లో ఉన్న కమర్షియల్ ఫార్ములా పాటించిన డైరెక్టర్లు అందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఒక హీరోయిన్ వాళ్ళ మధ్య లవ్ ట్రాక్, ఒక విలను, ఆ విలన్కి హీరోకి మధ్య ఏదో ఒక చిన్న ఘర్షణ, ఇలా నడుస్తున్న అంటే కమర్షియల్ ఫిల్మ్స్ చెప్తున్నాను నేను. కమర్షియల్ ట్రాక్ ఉన్నప్పుడు సాధారణమైన కుటుంబ సినిమాలని కమర్షియల్ హిట్స్ చేయడం అనేది దాసరి గారు సాధించారు. స్వర్గం నరకం ఏముంది ఆ సినిమాలో? రెండు జంటలు, క్వైట్ ఆపోజిట్ జంటలు. ఒక భర్త ఏమో దుర్మార్గుడు, భార్య ఏమో మంచి ఆవిడ, వాడిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంకో జంట ఉంటుంది, భార్య విపరీతంగా అతన్ని హింసిస్తూ ఉంటుంది, వాడు చాలా పొలైట్. ఈ రెండు జంటల మధ్య కాంట్రాస్ట్ని కొత్త నటులతో, ఆ రోజు మోహన్ బాబు గారికి లిఫ్ట్ ఇచ్చారు కదా ఆయన, కొత్త నటులతో తీసి అది సూపర్ హిట్ చేశాడు ఆయన. ఓకే. అంటే ఎన్ని సినిమాలైనా చెప్పచ్చు. అంటే ఒకవైపు మనుషులంతా ఒకటే, ప్రేమాభిషేకము, సర్దార్ పాపారాయుడు ఇలాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇస్తూనే ఆ కమర్షియల్ పంతాకి భిన్నమైన సినిమాలు తీశారు ఆయన. స్వప్న అని ఒక సినిమా తీశారు, అది గుర్తుండకపోతే, అదే పెద్ద హిట్ కాలేదు. ఆ రోజు అందరూ కొత్త నటులే దాంట్లో. కొత్త నటులతో అనేక సినిమాలు తీసి కొత్త సబ్జెక్టులు. మేఘ సందేశం చూడండి, మేఘ సందేశంలో నాగేశ్వరరావు గారు ఒక పొయిటిక్ ఈస్థెటిక్ సెన్స్ ఉన్న ఒక కవి అనుకున్నాం, లేదా ఒక గాయకుడు. అతనికి భార్య చాలా మంచి ఆవిడ, వయసుదా. మీకు 80sలో ఇలాంటి కథను ఊహించడం అనేది ఎంత కష్టమో. అతను జయప్రద అనే ఒక ఆవిడ ఈ ఈస్థెటిక్ సెన్స్కి మ్యాచ్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక చిన్న రొమాన్స్ అంటే మరేం ఉండదు. ఆ కథను తీయడం ఎంత కష్టం. మీరు ఆయన లెజెండ్ అని కాదు, సినిమాల్లో ఆయన చేసినన్ని ప్రయోగాలు, కొన్ని ఫ్లాప్ కూడా కావచ్చు, కొన్ని సినిమాలు ఆడలేదు కూడా, చాలా సినిమాలు ఆడలేదు కూడా. ఆడేయడము ఆడకపోవడం కాకుండా సంవత్సరానికి సినిమా ఇండస్ట్రీని బతికించిన ఇద్దరు ఎవరంటే, ఒకరు కృష్ణ గారు. సంవత్సరానికి 10 సినిమాలు అలవొకగా తీసేసేవాడు ఆయన. హిట్లు ఫ్లాప్లు ఏమీ సంబంధం లేదు ఆయనకి, తీస్తూ ఉండడమే, రోజంతా పనిచేస్తూ ఉండడమే. రెండు దాసనారాయణరావు గారు. దాసరి గారు ఏమిటంటే, ఒక సినిమా షూటింగ్లో ఉండగానే ఇంకొక 2 సినిమాలు స్టార్ట్ చేసేవాడు. ఓలెడంత మంది రైటర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, సినిమా కార్మికులకు విపరీతమైన పని గంటలు కల్పించిన వాళ్ళలో కృష్ణ గారు ఒకరు, దాసనారాయణరావు గారు ఒకరు. అంటే మీరు ఏం సినిమా తీస్తున్నారో అక్కర్లేదు, కానీ సినిమా కార్మికులంతా కూడా సినిమా తీస్తేనే కదా బతుకుతారు. అలా చేశారు. అంటే ఆయన మీద ఒక చెడ్డ పేరు కూడా ఉంది. ఆయన ఎవరెవరితో రాయించి తన పేరు వేసుకున్నారని, పాటలు కూడా తన పేరే వేసుకున్నారని, ఇలా చెడ్డ పేరు కూడా ఉంది. సరే, ఎక్కడ మంచి ఉంటే అక్కడ చెడ్డ కూడా ఉంటుంది. కానీ సినిమా రంగమే కాకుండా రాజకీయ రంగము, పత్రికా రంగం, ఈ 3 రంగాల్లో తన ముద్ర వేసిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేరు. ఒక్క పేరు కూడా చెప్పలేరు మీరు. ఎందుకంటే ఆయన ఒక్కడే. సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి షైన్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఎన్ని పేర్లైనా చెప్పచ్చు. కానీ సినిమా, పత్రికా రంగము, రాజకీయము, ఈ 3 రాజకీయాల్లో కేంద్ర మంత్రి. ఉదయం పత్రిక పెట్టి దాదాపు అప్పుడున్న ఈనాడుకు, మిగతా పత్రికలన్నిటికీ ధీటుగా కొన్ని వందల వేల మంది జర్నలిస్టులను తయారు చేశారు. ఈరోజు ప్రముఖంగా ఉన్న జర్నలిస్టులు మీరు పాత వాళ్ళని ఎవరినన్నా అడగండి, వాళ్ళ బేస్ ఉదయంలో ఉంటుంది. అవును. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఎడిటర్లుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరినీ మీరు ఎవరినన్నా అడగండి,
మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారంటే మేము ఉదయం వచ్చినప్పుడు వచ్చాము అంటారు. కాబట్టి ఎట్లా సాధ్యం అది? ఒక ఇవ్వలేడని అంటే కోర్స్ ఉదయం పత్రిక మూసేసి ఉండొచ్చు కూడా. రాజకీయాల్లో కూడా ఒక దశ దాటిన తర్వాత ఆయన పార్టీ పెడతాను ఇవన్నీ అన్నారు, కానీ ఆయన వల్ల కాలేదు. ఫెయిల్యూర్స్ ఉంటాయి, అన్ని పనులు చేసిన వాడికి ఫెయిల్యూర్స్ లేకుండా ఎట్లుంటాయి, అన్ని సక్సెస్లు ఎట్లుంటాయి. కానీ దాసరి గారిని సినిమా పరిశ్రమ ఎప్పుడు, పత్రికా రంగము సినిమా పరిశ్రమ ఎప్పుడు ఆయన్ని గుర్తుపెట్టుకుని తీరాల్సినటువంటి గొప్ప వ్యక్తి అతను. అలా పత్రిక నడిపిన వాళ్ళు కానీ, అలా అన్ని సినిమాలు తీసిన వాళ్ళు కానీ, ఇండస్ట్రీలో ఉన్న అందరితో కింది వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆ రోజుల్లో ఉన్న ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణరాజు, శోభన్ బాబు, కృష్ణ, మీరు ఏ పేర్లన్నా తీసుకోండి, ఆయన తీయని వాళ్ళు, ఆయన దర్శకత్వంలో నటించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, ఒక పేరు చెప్పండి. ఒక్క పేరు కూడా లేదు. హీరోయిన్లు ఎంతమంది ఆయన వల్ల షైన్ అయిన వాళ్ళు. కాబట్టి ఇంకా వీళ్ళు సినిమా వాళ్ళు ఈ కమర్షియల్ స్వార్థం నుంచి కొంచెం బయటికి వచ్చి సినిమా వాళ్ళందరూ చేస్తేనే కదా వీళ్ళు ఈరోజు 100 కోట్లు 200 కోట్లు ఒక యాడ్ తీస్తే 20 కోట్లు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ దారులు ఏర్పరచకపోతే వీళ్ళంతా ఎక్కడున్నారు? లేరు కదా వీళ్ళంతా. కాబట్టి సినిమా పరిశ్రమని బతికించడానికి సినిమాని ఎంతో సినిమా ఇంకోటి ఏమిటంటే ఇంకొక యాంగిల్ ఉంది ఆయనకి. నేను చెప్పిన 3 యాంగిల్స్ కాకుండా 4వ యాంగిల్ ఉంది ఆయనకి. అంటే ఏదో ఈ సింహానికి మూడో వైపు కాదు 4వ వైపు చూడు అంటారే, 4వ వైపు ఏమిటంటే సినిమా కార్మికులందరికీ ఆయన పెద్ద దిక్కు. సినిమాల్లో డబ్బులు ఎగ్గొట్టడము, సినిమాల్లో ఏదో కార్మికులను దగా చేయడం ఇవన్నీ చేస్తే వాళ్ళు నేరుగా వచ్చి దాసనారాయణ గారికి చెప్పుకునేవాడు, అయ్యా మాకు ఇట్లా పనిచేసాము, డ్రైవర్లు వీళ్ళంతా మాకు డబ్బు ఎగ్గొట్టారంటే ఈయన వెంటనే వాళ్ళని లైన్లోకి తీసుకొని ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగింది అన్నీ చేసి ఇద్దరికి మంచి మాటలు చెప్పి ఇంకోసారి చేయకుండా న్యాయం చేసేవాడు. అట్లా ఎవరున్నారు ఇప్పుడు సినిమాల్లో? ఒక్క పేరు చెప్పండి. అంత పెద్దరికం తీసుకొని ఎత్తినేసుకున్న వాళ్ళు ఒక పేరు చెప్పండి. మరి ఆయన జయంతిని ఊరికే తూతూ మంత్రంగా జరిపారు. అక్కడెక్కడో ఫిలిం నగర్లో ఒక విగ్రహం ఉంటుంది, దానికి ఎదురు 2 పూలదండలు వేస్తారు. ఇట్లని మనకి ఎవ్వరూ గుర్తుండరు, మనం ఏది గుర్తుపెట్టుకోము. థ్యాంక్ యూ.